దంత సమస్యల విషయానికి వస్తే సాధారణంగా పిప్పి పన్ను అనేది రెగ్యులర్ గా వచ్చే సమస్య. ఈ పిప్పి పన్నుకు గల కారణం ఏంటి? దీనికి ఎన్ని రకాల వైద్యం చేస్తారు? సో పిప్పి పన్ను ఇందాక నేను మీకు చెప్పిన పీహెచ్ థియరీ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో, భోజనం కానీ ఏదైనా తినిన తర్వాత ఒకవేళ కానీ నోరు కడుక్కోలేకపోయినా ఆహార పదార్థం ఎక్కువసేపు కానీ నోటికి అతుక్కొని లేకపోతే నోట్లో ఉన్నట్టయితే నోటి పీహెచ్ తగ్గిపోవడం వల్ల కేరీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ స్టార్ట్ అయ్యి అంటే ఇప్పుడు మన పన్నులో ఒక 3 లేయర్స్ ఉంటాయి: ఎనామిల్, డెంటిన్, పల్ప్. ఎనామిల్ అనేది పైన ఒక పింగాని పొర లాంటిది అనమాట. అంటే మన నోట్లో ఎలాంటిది వేడిది తిన్నా లేకపోతే చల్లటి తీసుకున్నా కిందున్న ఆర్గన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసే లేయర్ అనమాట. సో అది ఎఫెక్ట్ అవుతుంది, కేరీస్ వస్తాయి. ఒకవేళ మీరు ఎనామిల్లో ఉన్నప్పుడే కానీ ఐడెంటిఫై చేస్తే జస్ట్ ఆ పుచ్చుని తీసి సిమెంట్ పెట్టేస్తారు. లేదు దాని కింద వరకు వెళ్ళింది, డెంటిన్ వరకు వెళ్ళిందంటే మీరు అప్పుడు జుమ్ అండం కానీ లేకపోతే ఏదైనా తింటుంటే ఇరుక్కుంటుంది అలాంటి సమస్యలు చెప్తారనమాట. దానికి కూడా ఫిల్లింగ్ వరకు సరిపోతుంది. బట్ ఇంకా కిందకి వెళ్ళి పల్ప్ని కానీ టచ్ చేసిందే అంటే, పల్ప్ అంటే ఏమీ కాదు, జస్ట్ మన ఎముకకి పన్నుకి మధ్యన ఒక కమ్యూనికేషన్ అనమాట. సో అందులో రక్తమే ప్రవహిస్తూ ఉంటుంది. సో మీరు ఏదైనా తింటుంటే చూయింగ్ చేస్తున్నా మీకు ఎందుకు తెలుస్తుంది ఇవన్నీ చల్లగా ఏదైనా తీసుకుంటే దానికి రీజన్ పల్ప్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే పల్ప్ వరకు వెళ్ళిపోయిందో మీకు పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. మీకు నొప్పి వస్తుంది అంటే మీ పుచ్చు పల్ప్ వరకు వెళ్ళింది. అండ్ అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు రాత్రిపూట. ఎందుకంటే మనం నార్మల్గా నించునే పొజిషన్లో ఉంటే మన బ్లడ్ ఫ్లో అనేది కిందకి ఎక్కువ వెళ్తుంది. బట్ పడుకునే పొజిషన్లో ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఈక్వల్గా ఫ్లో అవుతుంది. సో అంత చిన్న నరాల దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి బ్లడ్ అంత ప్రెషర్తో మీకు విపరీతమైన పెయిన్ రాత్రిపూటలు పడుకునేటప్పుడు పడుకునివ్వకుండా ఉండేలా ఉంటుంది అనమాట. దట్స్ వెన్ మీకు అర్థం అవ్వాలి ఇది రూట్ కెనాల్కి వెళ్తుంది అనమాట. రూట్ కెనాల్ అంటే ఏంటంటే ఏదైతే పల్ప్ ఇన్ఫెక్ట్ అయ్యిందో, ఏదైతే బోన్ వర్క్ ఇన్ఫెక్ట్ అయిపోయిందో దాన్ని రిమూవ్ చేస్తాం. ఇది ఎందుకు రిమూవ్ చేస్తాం అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ పుచ్చు ఆల్రెడీ ఓరల్ క్యావిటీ నుంచి ఎముక వరకు దానికి కమ్యూనికేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎముక లోపలికి వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది? బయటికి రాదు. బయటకు మీరు తీయలేరు, ఎవరు తీయలేరు. వాటర్తో చేసినా మీరు తీయలేరు బయటకు ఆ ఇన్ఫెక్షన్ ని. సో ఎముక లోపలికి వెళ్ళిపోయిన ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా కిందన్న దొరికిన ఎముకనంతా స్లోగా తినేస్తూ ఉంటది. అక్కడ నుంచి చిగురుల నుంచి అక్కడే చీమి రావడం, బ్లడ్ రావడం లాంటివి మీరు గమనిస్తూ ఉంటారనమాట. సో దట్స్ వెన్ యూ హ్యావ్ టు నో నేను వెళ్ళి రూట్ కెనాల్ చేయించుకోవాలి అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.